నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఏ కారణం లేకుండానే ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. అకారణంగా ఎదురయ్యే విమర్శలే విజయానికి నాంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడు శోభన్ బాబు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ నటుడిగా ఇండస్ట్రీని ఏలి నటనలో కంటే ఎక్కువగా సంపాదనలోనే మంచి పొజిషన్లోకి వెళ్ళాడు. అంటే ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోల కంటే శోభన్ బాబు పెద్ద సంపన్నుడనే చెప్పొచ్చు. ఇక శోభన్ బాబు తన కెరియర్లో 230 సినిమాల్లో నటించారు. అందులో 130 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే 100 సినిమాల్లో హీరోగా, సెకండ్ హీరోగా యాక్ట్ చేశాడు. ఇక అప్పట్లో హీరోస్ కి రెమ్యూనరేషన్ కూడా అంతంత మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఆ రోజుల్లోనే మద్రాసులో 50 బిల్డింగ్లని తనకొచ్చిన రెమ్యూనరేషన్లో సంపాదించారా అంటే కాదని కోలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. మొదట్లో శోభన్ బాబు జయలలితతో సహజీవనం చేస్తున్నప్పుడు అప్పటికే చాలా డబ్బు సంపాదించిన జయలలిత శోభన్ బాబు సలహా మేరకు భూముల మీద పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోయాక జయలలిత రాజకీయాల్లో బిజీ అయితే శోభన్ బాబు గారు ఆ భూముల్ని అమ్మి వచ్చిన ప్రాఫిట్స్ తో రిచ్ అయ్యారనే చెప్పొచ్చు. ఆ తర్వాత జయలలిత కూడా దీని గురించి అడగలేదనే చెప్పొచ్చు. ఇక ఎప్పుడైతే ఎక్కువ డబ్బు వచ్చిందో శోభన్ బాబు గారు 1996 నుండి సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి ఇతను ఏమీ చేయలేదు, ఇండస్ట్రీ కూడా ఇతన్ని పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే ఒక ఫంక్షన్లో 60 ఏళ్లున్న శోభన్ బాబుని చూసి ఒక అమ్మాయి మీకు వయసు పైబడింది అని చెప్పడంతో ఆ ఒక్క మాటకే శోభన్ బాబు గ్లామర్ అహం దెబ్బతింది. అప్పటి నుండి శోభన్ బాబు ఆ అమ్మాయి మాటల్ని గుర్తుంచుకొని ఒకవేళ బయటికి వెళ్తే ఇలానే ఇంకెంతమంది అంటారో అని భయపడి శోభన్ బాబు ఇంటి నుండి బయటికి వెళ్లడమే మానేశారు. అలా చివరి రోజుల్లో శోభన్ బాబు తన అందం తగ్గి వయసు అయిపోతుందని డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయేంత వరకు ఇంట్లోనే ఉంటూ తన మొహాన్ని బయట వాళ్ళకి చూపించేవాడు కాదు. అంటే ఒక రకంగా మానసిక వ్యాధితోనే శోభన్ బాబు గారు తన 71 ఏళ్లకి మరణించడం జరిగింది. అసలు జయలలిత గారు ఏడీఎంకే పార్టీ లీడర్గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్ డబ్బుతోనే ఈమె రాజకీయాల్లో చక్రం తిప్పిందా? అసెంబ్లీలో జయలలిత చీరని ఎందుకు లాగారు? రాజీవ్ గాంధీకి జయలలితకి ఉన్న సంబంధం ఏంటి? కరుణానిధికి జయలలితకి శత్రుత్వం ఎందుకు వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోటే విజయం తప్పక వరిస్తుంది. ఇక ఎప్పుడైతే ఎంజీఆర్ ఇందిరాగాంధీ పంపిన జయలలిత రాసిన లెటర్ని చదివాడో జయలలిత మీద కోపంతో ఊగిపోయాడు. అలా జయలలిత తన వెరికే ద్రోహం చేసేది తట్టుకోలేక ఆమెను ఏడీఎంకే పార్టీ నుండి బ్యాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇదిలా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ 1984లో అక్టోబర్ 31న తన బాడీ గార్డ్స్ వల్లే మరణించడంతో మళ్లీ రాజకీయాల్లో గందరగోళం మొదలైంది. ముఖ్యంగా ఏడీఎంకే పార్టీలో ఎంజీఆర్ హెల్త్ కండిషన్ రోజురోజుకి సీరియస్ అవ్వడంతో 1984లో మళ్ళీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఇక ఎంజీఆర్కి హెల్త్ సహకరించట్లేదు కాబట్టి ఒకవైపు ఎంజీఆర్ మూడో భార్య జానకి నెక్స్ట్ సీఎం అవ్వాలనుకుంటే మరోవైపు ఎంజీఆర్ దత్తత కొడుకులు, కూతుర్లు పార్టీలోని ఎమ్మెల్యే, ఎంపీలతో కుమ్మక్కై వారే సీఎం అవ్వాలనుకున్నారు. ఇక అలాగే పార్టీలోని సీనియర్స్ కూడా సీఎం అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు. అలా ఏడీఎంకే పార్టీ 6 గ్రూపులుగా డివైడ్ అవ్వడం చూసి ఎంజీఆర్ అన్నయ్య అయిన ఎంజీ చక్రపాణి ఈ పార్టీ బాధ్యతల్ని జయలలితకు అప్పగిస్తే ఆమె తెలివితేటలతో బాగా ముందుకు తీసుకెళ్తుందని ఎంజీఆర్తో చెప్పడం జరిగింది. ఇక అప్పటికే ఎంజీఆర్ జయలలితని పార్టీ నుండి బ్యాన్ చేయడంతో రాజీవ్ గాంధీ సపోర్ట్తో జయలలిత తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏడీఎంకే పార్టీలో ఉన్న 90 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లి గవర్నమెంట్ ని పడగొట్టి తను సీఎం అవ్వాలని జయలలిత ప్లాన్ చేసింది. ఇక ఈ విషయం తెలిసి ఎంజీఆర్ తన తర్వాత ఏడీఎంకే పార్టీకి భవిష్యత్తు లేకుండా పోకూడదని అనుకున్నాడు. అందుకుగాను ఎంజీఆర్ న్యూయార్క్లో ఉంటూనే జయలలిత మీద ఉన్న బ్యాన్ని ఎత్తివేసి 1984లో జరిగిన ఎలక్షన్స్లో ఎంపీగా ఈమెకు సీట్ ఇవ్వడం జరిగింది. ఇక కిడ్నీ ఫెయిల్యూర్స్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎంజీఆర్ ప్రచారానికి రాని సిచ్యువేషన్ ఉండడంతో న్యూయార్క్లోని హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కొన్ని ఫొటోస్ని, వీడియోస్ని ప్రచారంలో ఉపయోగించమని పంపించడం జరిగింది. ఇక అలా ఎంజీఆర్ ఫొటోస్ని చూసి జనాలకి సింపతి కలిగి 1984లో జరిగిన ఎలక్షన్స్లో ఎంజీఆర్ 195 సీట్లతో గెలిచి మళ్ళీ రెండోసారిగా సీఎంగా అధికారం చేపట్టాడు. కానీ ఇతని హెల్త్ అంతలా సహకరించక 2 నెలలకు ఒకసారి న్యూయార్క్ వెళ్తుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే తన రైట్ హ్యాండ్గా ఉండి ఎంజీఆర్ అన్నైన ఎంజీ చక్రపాణి 1986లో చనిపోవడంతో ఎంజీఆర్ మరింత కృంగిపోయాడు. కానీ జయలలిత మాత్రం నెక్స్ట్ ఏడీఎంకే పార్టీ పగ్గాలు పట్టడానికి అటు రాజీవ్ గాంధీ సపోర్ట్ని, ఇటు ఏడీఎంకే పార్టీలో 95 ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలని వారికి తన దగ్గరున్న డబ్బుని ఇచ్చి సపోర్ట్గా పెట్టుకుంది.
ఇక ఈ విషయం తెలిసి ఎంజీఆర్ మూడో భార్య మరియు ఎంజీఆర్ వారసులు జయలలితని పార్టీ నుండి దూరం పెట్టాలనుకున్నారు. అలా 1 year వరకు ఎంజీఆర్ ని జయలలిత కలవకుండా చేశారు. ఇక ఎంజీఆర్ హెల్త్ చాలా సీరియస్ అయి హార్ట్ అటాక్ తో 1987 డిసెంబర్ 24న చెన్నైలో తన 70 ఏళ్లకే మరణించడం జరిగింది. ఇక ఎంజీఆర్ మరణించిన తర్వాత ఎంజీఆర్ టోపీ రహస్యం తెలిసిన జయలలిత ఎలాగైనా దానిని తీసుకోవాలనుకుంది. అందుకోసం ఎంజీఆర్ మృతదేహం చూడ్డానికి ఇంటికి వెళ్లినా ఇంట్లో వాళ్ళంతా రానివ్వకపోయేసరికి రాజాజీ హాల్ దగ్గరికి వెళ్లి 21 గంటలు ఎంజీఆర్ మృతదేహం దగ్గరే ఉండింది. ఇక అలా జయలలిత అక్కడే ఉండడంతో మీడియా దృష్టిని తన వంక ఆకర్షించింది. దీంతో జనాల్లో సింపతిని పొందుతుందని తనని అక్కడి నుండి పంపడానికి ఎంజీఆర్ ఫ్యామిలీ ప్రయత్నించింది. అలా ఈమెను అక్కడి నుండి పంపే క్రమంలోనే కొట్టి తిట్టి టార్చర్ పెట్టిన జయలలిత మాత్రం ఆ క్యాప్ ని తీసుకోవాలని చాలా ట్రై చేసినా అది కుదరలేదు. ఇక ఇదిలా ఉంటే ఏడీఎంకే పార్టీకి సంబంధించిన వీడియోస్ ని ఫొటోస్ ని శశికళ తన హస్బెండ్ నటరాజ్ తీసేవారు. అలానే జయలలితకి చాలా నమ్మకస్తులుగా పనిచేస్తుండేవారు. ఇక అలా ఎంజీఆర్ అంత్యక్రియలు జరగకముందే ఆ క్యాప్ ని శశికళ సహాయంతో జయలలిత మార్చింది. ఒరిజినల్ క్యాప్ ని తీసుకొని డూప్లికేట్ క్యాప్ ని పెట్టడం జరిగింది. అలా జయలలిత అందులో ఉన్న స్విస్ బ్యాంక్ డీటెయిల్స్ తో నెక్స్ట్ ఎలక్షన్స్ కి కావాల్సిన డబ్బుని తీసుకోవడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఎంజీఆర్ అంత్యక్రియలు పూర్తయ్యాయో అప్పటి నుండే పార్టీలో సీఎం పదవి కోసం కొట్లాటలు వాగ్వాదాలు మొదలయ్యాయి. కానీ 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎంజీఆర్ మూడో భార్యకి సపోర్ట్ చేయడంతో జానకి గారే 1988లో సీఎం అయ్యారు. కానీ ఇది చూసి సహించని జయలలిత అసెంబ్లీలో ఇందుకు విరోధం వ్యక్తం చేస్తూ జానకి గారు తమ మతబలాన్ని నిరూపించుకోవాలని అప్పుడే ఆమె సీఎం అవుతుందని చెప్పడంతో ఆ సభకి స్పీకర్ అయిన పిహెచ్ పాండియన్ అందుకు సమ్మతం తెలియజేయడం జరిగింది. అలా 1988 జనవరి 26న జానకి గారు తమ మతబలాన్ని నిరూపించుకునే సమయంలోనే జయలలిత గారు మధ్యలో లేచి తన దగ్గరున్న బుక్ని జానకి మీదికి విసిరి నోటికొచ్చినట్టు ఆమెను తిట్టి అవమానించడంతో అటు జానకికి సపోర్ట్ గా ఉండే ఎమ్మెల్యేలు ఇటు జయలలిత తరపున ఎమ్మెల్యేలు రక్తం వచ్చేలా కొట్టుకొని అసెంబ్లీ మొత్తం నాశనం చేయడం జరిగింది. దీంతో అక్కడున్న స్పీకర్ జయలలిత మరియు తన టీంని బయటకు గెంటేయడం జరిగింది. ఆ తర్వాత జానకికి సపోర్ట్ గా ఉన్న ఎమ్మెల్యేల ఓట్లను తీసుకొని ఈమెకే మెజారిటీ ఉన్నందువలన జానకిని సీఎం గా ప్రకటించారు. ఇక ఇదిలా ఉంటే అసెంబ్లీలో జరిగిన గొడవల వీడియోస్ ని ఫొటోస్ ని శశికళ ద్వారా సంపాదించిన జయలలిత సెంట్రల్లో ఉన్న రాజీవ్ గాంధీకి పంపి జానకి మోసంతో విశ్వాస బలం లేకపోయినా సీఎం అయిందని ఆరోపించడంతో ముందు నుండి జయలలితకి సపోర్టుగా ఉన్న రాజీవ్ గాంధీ అసెంబ్లీలో జరిగిన గొడవల కారణంగా రాష్ట్రపతి సహాయంతో 1988 జనవరి 30న జానకి సీఎంగా ఉన్న గవర్నమెంట్ ని క్యాన్సిల్ చేసి తమిళనాడులో రాష్ట్రపతి ప్రభుత్వాన్ని అమలు చేశారు. దీంతో 1989లో తమిళనాడులో ఎలక్షన్స్ ని కండక్ట్ చేశారు. కానీ జానకికి మాత్రం ఇలాంటి రాజకీయాలు మోసాలు కుతంత్రాలు నచ్చక ఏడీఎంకే పార్టీకి రిజైన్ చేసింది. దీంతో ఏడీఎంకే పార్టీ మొత్తం జయలలిత వైపు చేరిందనే చెప్పొచ్చు. అందుకు తోడు ఎంజీఆర్ డబ్బు కూడా ఉండడంతో 1989 ఎలక్షన్స్ లో ఎంజీఆర్ మరణించిన పిక్స్ ని అన్ని చోట్ల అతికించి ఆ సింపతితో గెలవాలని జయలలిత ప్లాన్ చేసింది. కానీ అప్పటికే జయలలిత మీద మంచి ఒపీనియన్ లేనందువలన తమిళనాడు ప్రజలు ఆ ఎలక్షన్స్ లో జయలలితని ఓడించి కరుణానిధి సీఎం అయ్యేలా చేశారు. అలా 27 సీట్లతో జయలలిత ప్రతిపక్ష నాయకురాలుగా ఉండింది. ఇక ఇలా ఉన్నప్పుడే ఎలాగైనా మళ్ళీ కరుణానిధి ప్రభుత్వాన్ని పడగొట్టి తనే సీఎం అవ్వాలని జయలలిత ప్లాన్ చేసింది. అందుకు గాను 1989 మార్చి 25న కరుణానిధి సీఎం అయిన మొదటి రోజు అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ని ప్రకటించాలని తన స్పీచ్ ని స్టార్ట్ చేయకముందే జయలలిత తను కూర్చున్న సీట్లోనే కుట్రవాలి కుట్రవాలి కరుణానిధి కుట్రవాలి అంటే కరుణానిధి క్రిమినల్, అతనికి బడ్జెట్ ని ప్రకటించే హక్కు లేదని అంటూ జయలలిత తన దగ్గర ఉండే బుక్ ని కరుణానిధి వైపు విసిరింది. దీంతో కరుణానిధి కళ్ళజోడు పగలడంతో కరుణానిధి కింద పడిపోయాడు. ఇక కరుణానిధి సపోర్టర్ అయిన మహిళా ఎమ్మెల్యేలు ఆక్రోశంతో జయలలిత జుట్టు పట్టుకొని కొట్టడం, శారీని లాగడం జరిగింది. ఇక కరుణానిధికి రైట్ హ్యాండ్ ఎమ్మెల్యే అయిన దొరై మురుగన్ జయలలిత మీద కోపంతో దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని కరుణానిధికి సారీ చెప్పమని అడగడంతో ఇదే సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్న జయలలిత చెదిరిన జుట్టుతో చిరిగిన శారీతో ఏడుస్తూ బయటికి పరిగెత్తుకుని వెళ్ళింది. ఇక తాను ముందే ప్లాన్ చేసిన ప్రకారం శశికళ వీరికి ఫేవర్ గా ఉన్న మీడియా వాళ్ళని రప్పించి జయలలిత అసెంబ్లీ నుండి బయటకు రాగానే ఆ పిక్స్ ని వీడియోస్ ని క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక ఆ ఇన్సిడెంట్ తర్వాత కారులో ఏడీఎంకే ఆఫీస్ కి వెళ్లిన జయలలిత ఆ ఫొటోస్ ని వీడియోస్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి కరుణానిధి గవర్నమెంట్ ని క్యాన్సిల్ చేపించాలని ప్లాన్ చేసింది. అందుకు గాను ముందుగా గవర్నర్ ని కలిసి ఈ విషయం గురించి అడగగా అందుకు గవర్నర్ అసెంబ్లీలో జరిగిన గొడవలకి గవర్నమెంట్ ని క్యాన్సిల్ చేయలేం గానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడంతో చేసేదేమీ లేక జయలలిత అక్కడి నుండి వచ్చి ఈ విషయాన్ని పెద్దది చేసి నెక్స్ట్ ఎలక్షన్ లోనైనా గెలవాలని హాస్పిటల్లోకి వెళ్లి అడ్మిట్ అయింది. అలా హాస్పిటల్లో ఉన్న పిక్స్ ని జయలలిత ప్రజల్లో వైరల్ అయ్యేలా చేసింది. దీంతో కరుణానిధి టీం జయలలిత ఒక ఆడదాన్ని చూడకుండా
హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా కొట్టారని పేపర్స్లో, మ్యాగజైన్స్లో, టీవీస్లో అసెంబ్లీ బయట జరిగిన ఫొటోస్ని, వీడియోస్ని జనాలకి రిపీటెడ్గా వేసి చూపించడంతో ప్రజల్లో జయలలిత మీద సింపతి వచ్చింది. దీంతో 1991లో జరిగిన ఎన్నికల్లో జయలలిత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని 225 సీట్లని గెలిస్తే కరుణానిధి 2 సీట్లు గెలవడం విశేషం. ఇక అలా జయలలిత మొదటిసారి సీఎం అయి అసెంబ్లీలోకి అడుగుపెట్టి తన సత్తా ఏంటో చాటుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే అపోజిషన్ పార్టీ అయిన డిఎంకేలో అందరూ జయలలితకి పాప పుట్టిందని, రాజకీయాల కోసమే ఆమెను బయటకు తీసుకురావట్లేదని స్టేజ్ పైనే కరుణానిధి మరియు అతని ఎమ్మెల్యేలంతా జయలలితని విమర్శిస్తుండేవారు. కానీ వాటికి సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న జయలలితకి శశికళ ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఎలాగో శశికళకి పిల్లలు లేనందువలన తన అక్క కొడుకైన సుధాకర్ని దత్తత తీసుకొని అతనికి గ్రాండ్గా పెళ్లి జరిపిస్తే జనాల్లో కూడా ఈమెకు బిడ్డలేరు కాబట్టే వేరే వాళ్ళ అబ్బాయిని దత్తత తీసుకుంది అని డిఎంకే పార్టీ వాళ్ళ మాటలు కూడా ఆ తర్వాత నమ్మరని చెప్పడం జరిగింది. అందుకు జయలలిత 1995 జనవరిలో సుధాకర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంది. ఇక తను దత్తత తీసుకున్న విషయం జనాలకి తెలియాలని శివాజీ గణేశన్ మనవరాలైన సత్యలక్ష్మిని సుధాకర్కిచ్చి పెళ్లి చేసేందుకు అరేంజ్మెంట్స్ చేసింది. ఇక ఆ పెళ్లిని 1995 సెప్టెంబర్ 30న ఇంతవరకు అంత గ్రాండ్గా ఎవరూ చేయలేనంత విధంగా 1995లోనే 10 కోట్లు ఖర్చు పెట్టి 150,000 మంది గెస్ట్లని ఇన్వైట్ చేసి వచ్చిన ప్రతి వారికి వెండి గిఫ్ట్లు ఇవ్వడంతో పాటు 10,000 వెరైటీస్ని వండించడం జరిగింది. అలా ఆ పెళ్లిని జయలలిత నా భూతో నా భవిష్యత్ అనేలాగా జరిపించడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. కానీ జయలలిత ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిసినట్టు తన రాజకీయాల కోసం చేసిన ఈ కొడుకు పెళ్లి అంతా తనకే తిప్పికొట్టింది. ఇక ఈ పెళ్లి గ్రాండ్గా జరపడంతో జయలలితపై ఐటీ రైట్స్ జరిగి తను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ బయటకు రావడంతో 1996లో జరిగిన ఎలక్షన్స్లో జయలలిత ఓడిపోయింది. ఆ తర్వాత దత్తత తీసుకున్న సుధాకర్ని 1996లో ఆ దత్తతని క్యాన్సిల్ చేసుకుంది. దొరకనంత వరకే దొర, దొరికితే దొంగ అన్నట్టు జయలలిత ఇంటి మీద జరిగిన ఐటీ రైట్స్లో 11,000 పట్టు శారీలు, 30 కిలోల బంగారము, 7 కిలోల డైమండ్ జ్యువెలరీస్తో పాటు 1,000 కోట్ల విలువ గల ఆస్తి పేపర్స్ దొరికాయి. ఇక జయలలిత పదవిలోకి వచ్చిన 5 సంవత్సరాల్లోనే ఇన్ని ప్రాపర్టీస్ ఎలా సంపాదించిందనే దాని మీద కేసు కూడా ఫైల్ అయింది. ఇక జయలలితని ఓడించడానికి డిఎంకే పార్టీ లీడర్ అయిన కరుణానిధి ఈమె మీద 12 అవినీతి ఆరోపణలు చేస్తూ కేసు వేశాడు. అంతేకాకుండా జయలలిత ఎలక్షన్స్ లో ప్రజలకి పంచిన 60,000 కలర్ టీవీ స్కామ్ లో 103 కోట్లు ఖర్చు పెట్టిన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే కొడైకెనాల్లో జయలలిత ఒక 7 స్టార్ హోటల్ ని బినామీ పేరుతో నడపడం ప్రూఫ్ అయింది. దీంతో జయలలిత ప్రజలకి సేవ చేయడానికి కాదు, షేవ్ చేయడానికి వచ్చిందని 1996లో జరిగిన ఎన్నికల్లో జయలలితని ప్రజలు ఘోరంగా ఓడించారు. ఇక కరుణానిధి 1996లో సీఎం అయితే జయలలిత మాత్రం కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చింది. ఇలా అవినీతిలో కూరుకుపోయిన జయలలిత మళ్ళీ ఎలక్షన్స్ లో ఎలా గెలిచింది? తనకున్న ఆరోగ్య సమస్యలేంటి? శశికళ వల్లే జయలలిత మరణించిందా? అసలు జయలలిత మరణ రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. ఇది ఫోక్స్, జయలలిత గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.